3 వారాలుంటే ఇన్ని క్వశ్చన్లు రాయించారండి ఆడియన్స్. ఇంకో 3 ఉంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బుక్ రాయాల్సి వచ్చేదేమో. నిజమేనయ్యా పుల్లారావు. మీరు అనుకున్నాను కాబట్టి వచ్చారు అని అన్నారు. అవును, మీరు అనుకుంటే రాలా. మీరు నామినేషన్స్లోకి వస్తే ఆడియన్స్ మిమ్మల్ని బయటికి పంపించారు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? మీ ఫ్యాంటసీ కోసం వచ్చారు అంతేనా? నేను కూడా లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. చేయలేకపోయారా? చేశాను. నచ్చలేదా? దానికంటే కూడా నా నీడ్ బయట ఉందని అనిపించింది. బయట నీడు ఉన్నప్పుడు లోపలికి ఎందుకు? మీకు తెలుసు కదా. అసలు నా టార్చర్ నేను ఫస్ట్ వీక్ లోనే వస్తాను అనుకున్నా. ఆడియన్స్ కూడా యాక్చువల్ గా 1 వీకే అనుకున్నారు. సంజనాన్ని ఎందుకు అరిచారు? సంజన అసలు ఏం అర్థం చేసుకోదు, అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు. తను మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటే తను తప్పు చేసినా సరే ఏదో మీ గురించి మీరు చెప్తున్నట్టుంది నాకు ఇది. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత ఏ మనిషి అయినా సరే ఊహించిన డ్రాస్టిక్ చేంజ్ కనపడితే మీ పిల్లల్ని అడగండి, అమ్మా నాలో ఏమైనా చేంజ్ కనపడుద్దండి. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా?